ప్రత్యేకంగా మనం ఇక్కడ రావడం జరిగింది. గ్రౌండ్‌లో ఎక్కడ ఒడ్లు అక్కడనే కనబడతా ఉన్నాయి. ఎంత చూస్తే ఎట్లా కనబడతా ఉంది? రైతులు భారమైన గుండెతోటి కన్నీళ్లతోటి ఎక్కడ పోయినా కానీ వడ్ల కుప్పల కాడ కావలి కుక్కల లెక్క పాపం రైతులు నెలల తరబడి వడ్ల కాడ కావలి వండుకుంటూ వాచ్మెన్ గిరి లెక్క వండుకుంటూ దాదాపు 2 నెలల పైన అయిందట కొన్ని ఇక్కడ. ముఖ్యమంత్రి పొద్దున్న లేస్తే చెప్తా ఉన్నాడు, ఇది రైతు ప్రభుత్వము ప్రజాప్రభుత్వం చెప్పుకుంటా జనం లోపటే ఏంటంటే మేము ఇప్పటికే 80% ధాన్యం కొన్నామని చెప్తున్నాడు. ఒకవేళ ధాన్యం నువ్వు 80% కనుక కొనేది ఉంటే మరి ఇక్కడ రైతులు అబద్ధం చెప్తున్నారా? 25 నుంచి 30% మాత్రమే కొనుగోలు జరిగిందని ఎక్కడ పోయినా కానీ ఇదే ఉన్నది. వడ్ల కుప్పల కాడ ఎవరిని మందలిస్తే రైతులను మందలిస్తే ఆగ్రహంతో బాధతోటి ఉన్నారు. ఇగో ఈరోజు పేపర్ల శంకరయ్య అని చెప్పని వడ్ల కుప్ప కాడనే వడదెబ్బ తలిగి కావాలి ఉన్నాడు కాబట్టి అక్కడనే చచ్చిపోయిండు. నిన్న మల్లేష్ అని ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మొన్న రాజన్న పాపం పావురంగా వాళ్ళ అమ్మనాయన ఏమలాడ రాజన్న పేరు పెట్టిరు కానీ రాజన్నలు చచ్చిపోతున్నారు, మల్లన్న చచ్చిపోతున్నారు. అదే రోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్న వాళ్ళు 2 చచ్చిపోయారు. రోజుకు ఇది IPL స్కోర్ లెక్క పెరుగుతున్నది ప్రతిరోజు. ఇప్పుడు ఈ నిమిషము ముఖ్యమంత్రి ఈడ కూతవేటి దూరంలో 20-25 కిలోమీటర్లు కూడా ఉన్నదో లేదో ఈడికెళ్ళి ఏందది గుడి యాదగిరి గుట్ట ఇప్పుడు యాదాద్రి చేసిరు కదా, యాదాద్రి కాడ దేవుని కాడ ఇట్లా బియ్యం పెట్టి ఇస్తున్నాడు కదా. ఆ బియ్యం పెట్టి నైవేద్యం పెడతారు కదా, ఈయన మీద నెత్తి మీద కూడా అక్షింతలు వేస్తారు కదా. ఆ అక్షింతలు పట్టించేటువంటి రైతు శవాల మీద ఇవాళ ప్యాలాలోతికి అయ్యి ఇవి ఎండకు ఎండిపోయి మిల్లుల కాడ పోతే ధరలు లేక చచ్చిపోయే పరిస్థితి ఉన్నది కదా. అగో అన్నదాత అని రైతే రాజు అని నిన్ను కోడి ఆడినరా? అన్నం పెట్టిన రైతన్న నీకు ఆకలి మిగిలినదా అంటే ఆకలి దారుణంగా ఆ పరిస్థితి ఎట్లున్నదంటే వీళ్ళు వ్యవసాయం బంద్ చేస్తే రేపు ఆకలికి జనాలు చచ్చిపోయే కాడికి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు మీరు ఎలక్షన్లప్పుడు రాగానే ఎక్కడ రైతు కనబడితే అక్కడ పోయి పొలాల కాడికి పోయి పాయింట్ మీదకి అనుకొని ఒకటి నెత్తికి రుమాలు చుట్టి ఆ రైతు మీద ఇట్లా భుజం మీద చెయ్యేసి ఆ ఫోటోలు తీసుకొని జనాలకు పెట్టి ఆడ మా కూలితల్లు ఎక్కడైనా పని చేస్తుంటే వాళ్ళ దగ్గర పోయి టిఫిన్ డబ్బాలు ఓపెన్ చేసి అవి బువ్వ తినుకుంటా మా ఆడోళ్ళు మంత్రులైన వాళ్ళు కూడా కొంతమంది గదే పని ఆ కుప్పల కాడ పోయి కూర్చొని ఆ నాట్ల కాడ పోయి కూర్చొని ఆ బురదల ఆ మట్టి అంటుకున్నట్టు చేసి ఆ ఫోటోలు తీసి జనం మొత్తం పంపిస్తే మా ఊళ్ళంతా నిజంగా కూడా అరే పాపం ఈయన మా మనోడే కదా, ఈయన రైతు లెక్కనే ఉన్నాడు, రైతు బిడ్డ అనగానే మురిసిపోయి ఓట్లేస్తే ఇగో జనం పరిస్థితి ఏంటంటే ఆత్మహత్యలు శవాలై ఊరేగుతున్నారమ్మా రైతన్నలు, నడి సేన్లలో సమాధులైనారమ్మా కూనన్నను అనే సాహిత్యం ఇంకెన్ని రోజులు ఇంకెన్నేళ్ళు మేము ఇట్లా చెప్పుకుంటా తిరగాలే. చాలా అన్యాయం, దారుణం, దుర్మార్గం, ప్రజా కంటక పాలన నడుస్తున్నది. వాళ్ళు కనీసం మేము రైతులమని చెప్పుకుంటలేరు. అవన్నీ డైలాగులు ఎందుకన్నా అంటున్నారు రైతే రాజు అని. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ లేదు, జై కిసాన్ లేదు. జై కిసాన్ అయితే అసలే లేదు, జవాన్ ఏమో దేవుడెరుగు. కానీ ఈ కిసాన్ మాత్రం నాగలి పట్టినటువంటి రైతులకు మాత్రం కన్నీళ్ళే మిగిలినాయి. ఇలా మీరు ధాన్యం ఏంది వాళ్ళు అడుగుతున్నది ఏంది? ఖాళీ మేము పండించిన పంటను సకాలంగా కోనండ్రి గంతేనే అడుగుతున్నారు, అంతకన్నా ఎక్కువ ఏం లేదు. మీరు ఏం గంతే సార్ గంతే కదా, పండించిన పంట మీరు ఎక్కువ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. కానీ అలా ఇప్పుడు 30% అంటే ఇప్పుడు ఇంకా 15 రోజులు అయితే మళ్ళీ కాలం వస్తుంది. ఇప్పటికే దున్నుడు కొద్ది రోజులు అయితే స్టార్ట్ అవుతుంది, వర్షాలు పడతాయి. గడియ గండం కుక్కలకు కావాలి ఉండాలనా, కోతులకు కావాలి ఉండాలనా, మనుషులకు కావాలి ఉండాలనా, గాలి దుమారం కావాలి ఉండాలనా, ఏమైతుందో తెలియదు. చూడు తాడుపత్రిలు వాడు ఇచ్చేది కాదు, కిరాయి ఇస్తే అట్లా 1000 రూపాయలు అట్లా నాశనం అవుతున్నది. ఈడ కాంటా జరగలేదు, కాంటా అయిన తర్వాత ఆడికి పోతే మళ్ళీ ఇక్కడికక్కడ కూడా తేడా ఉన్నది. దోపిడీ మిల్లర్ల కాడికెళ్ళి దోపిడే ఉన్నది, మీ దోపిడే ఉన్నది. ఎమ్మెల్యే సాబ్ అట మొన్న ఈడికి వచ్చి చెప్పిపోయిండట. ఆయన చెప్పి ఎంత చెప్పిర్రా జర చెప్పు, ఇంతకుముందు చెప్తావు కదా ఎంత అని చెప్పిండు ఎమ్మెల్యే సాబు? 41.5 జోకాలన్నాడు. మిల్లు కాడికి పోతే ఎంత అవుతుంది? ఇంత మేము వచ్చేమన్నా చెప్పిస్తున్నాం అనుకున్నారు. రైతులు చెప్పారు కాబట్టి రైతులతోనే చెప్పిస్తున్నాం మేము. ఇగో మీరు చెప్పినవి కూడా మీ పాలనలా నడుస్తలేవు. మీరు ఎకరానికి ఎంత ఇస్తా అన్నాడే, ఎకరానికి ఎంత ఇస్తా అన్నాడు? 12,000 కానీ ఇస్తా అన్నాడు కదా. 6,000 అంటే సంవత్సరానికి 12,000 అవుతుంది కదా. ఇది ఎవరికి? భూమి యజమానులతో పాటు కౌలు రైతులకు కూడా ఇస్తా అని చెప్పి మామూలు పోజులు పొంగనాలు కొట్టలే, అంతే కదా. అది చెప్పిండు కదా.
వచ్చి మొత్తం వచ్చి ఊరూరు తిరిగి ఇంత ముందు ఆయన ఉట్టిగా కోతలు రాయుడు నేను సీతలు రాయుడు అని చెప్పి నేనే ఇదో పెద్ద డ్రామా కంపెనీ ఒక్కనికి ఇచ్చిన పాపాన పోలేదు, ఆయన ఇస్తాన్ని ఇచ్చిన పాపాన పోలేదు, ధర కూడా ప్రాపర్ వస్తలేదు, రాకుండా ఉల్టా కల్లాల కాడ ఇది కావాలండు అనేది ఇదో విచిత్రమైన పాలన నడుస్తున్నది తెలంగాణలో. మళ్ళీ మాట్లాడితే ఆయన మైకు ముంగడికి వస్తే ఇగో అంత టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నాయి, రైస్ మిల్ అంతా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, నన్ను ఏం చేయనిస్తలేరు. మన సంకనాక కూర్చున్నావా నువ్వు? దేనికి కూర్చున్నావు? ముఖ్యమంత్రి అయి కూర్చున్నావు, దేనికి కూర్చున్నావు? నిజంగా వాళ్ళు ఎవడన్నా సహకరిస్తలేడంటే రైస్ మిల్లులు బంద్ చేసి పడేసేయాలి, సీల్ చేసేసేయాలి. గవర్నమెంట్ గడ్డి వీక్తుందా? నువ్వు గడ్డి వీక్తున్నావా ముఖ్యమంత్రి? రైతులు ఇక్కడ కూర్చొని చూడు ఒక్కసారి రా, పక్కకే ఉన్నావు కదా, గిన్నె యాదాద్రి దగ్గర ఉన్నావు కదా, యాదగిరి దగ్గర ఉన్నావు కదా, నీ మంత్రి కూడా కంత్రికాడి ఇటుకెళ్ళి పోయింది ఇంత ముందు, జర ముందు చూస్తే వాడిని ఆపుతూ వీడ జర రారనైనా నీ సంగతి ఏందో చూదురా ఇక్కడ అని చెప్పని. నీ ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాము. నీ రైతు పాలన ఏంటిదో, నీ ప్రజాపాలన ఏందో, నీ రాహుల్ గాంధీ అంటోడు వచ్చి ఇక్కడ ఏమేమి పొంగనాలు కొట్టిపోయిండో, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పి ఆపుతుంటివి. ఇక్కడ దగ్గరనే ఉన్నది ముఖ్యమంత్రి గాడి కాదు పోయేది, నువ్వు ఈడికిరా, ఇక్కడికి వచ్చి ఈ ఊర్ల పొంట తిరుగు, ఏం జరుగుతుందో చూడు. అధికారులు కూడా మొత్తం దొంగలైపోయినరు, మీరు లంగలైనరు, వాళ్ళు దొంగలైనరు, పని దొంగలు వాళ్ళు, వీళ్ళు మీరు ఇక్కడికి వెళ్ళి ఎక్కడన్నా ఏమైనా పైసలు వస్తాయో చదువుకుందాం, దీని వెనకాల మిల్లర్ల దగ్గరికి వెళ్ళి మీరెంత పర్సెంటేజ్ తీసుకుంటారో తెలియదు, మా రైతులకు ఎరకలే అది. ఇగో వీళ్ళ తాన కోత కోస్తే మరి నువ్వు ఆపాలే కదా. ప్రభుత్వం రాజ్యం నీ చేతులు ఉన్నది, ఎమ్మెల్యేలు మీరే, మంత్రులు మీరే, ముఖ్యమంత్రులు కదా, మరి మీ చేతులలో ఉన్నది కదా కోతలు ఆపేది. మరి మీరు కోతలు ఆపుతలేరు, శాతగాని మాటలు మాట్లాడుతున్నారు అంటేనే కోతలు ఆపుతలేరు అంటేనే దాంట్లో మీ లోపట మీకు వాళ్ళ పైసలు ఇస్తున్నాయి, మొత్తం ఆన్నే ఉంటది. వీళ్ళకి ఎప్పుడు పైసలు ఎప్పుడు రావాలో లారీల కాడికెళ్ళి దోపిడట, లారీలో కూడా దోపిడి, లారీలో కూడా రూపాయి ఇస్తాడా, బస్సకు 2 రూపాయలు ఇస్తారా, 3 రూపాయలు ఇస్తాడా? వీళ్ళేంది ఆపతికి సంపతికి పాపం ధాన్యం మీద ఏం చేయాలి మరి? వర్షం పడి ఆయన కిందికెళ్ళి పోతుంది, పైనోడు నూక్కపోయేది, పైన నూక్కపోతున్నాడు. వర్షం వస్తే కింద పోతుంటది కదా తడిసి, అట్లా పోతుంటది. కాలబడి వానికి 1000-2000 ఇద్దామా డ్రైవర్ గానికో వానికో అంటే వాని తీసుకుంటే వాని దగ్గర ట్రాన్స్పోర్ట్ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కమిషన్ మళ్ళా ఎమ్మెల్యేలకు పోతుంది, మంత్రులకు పోతుంది, ముఖ్యమంత్రికి పోతుంది. ఇదేం పాలరన్న ఆయన. మా రైతులకు కూడా చెప్తున్నా, ఈ లంగలకు దొంగలకు ఓట్లేసి మనం ఇంత ఇబ్బంది పడు, దున్నపోతు గడ్డేసి బర్రెకు పాలు విన్నట్టున్నది. మా సొంటలో వచ్చి మొత్తుకోవాలి, మేము జనానికి చెప్పాలి, రాజ్యాన్ని మేము ప్రశ్నించాలి. నాకైతే డౌటే ఉంది, ఈడి దాకా రాణిస్తారో లోపల నూక్కపోతారని. మా వాడు మెసేజ్ పెట్టిండు రాత్రి, మేము ఈడికి వస్తున్నాం అని చెప్పని రమ్మని చెప్పి పెడితే తీపిచ్చేసిన స్టేటస్ పెట్టిండు మా అమ్మచ్చి. ఇక ఈడికి వచ్చే వరకే వేసుకపోతారు అనుకున్నా, కానీ వేసుకపోలే. కానీ ముఖ్యమంత్రి గారు, నువ్వు నీ డ్రామాల మాటలు, నాటకాల మాటలని బంద్ చేసి ఫస్ట్ నువ్వు నీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో నీ ఎమ్మెల్యేలు అందరినీ గ్రామాలకు ఐపీకే సెంటర్ల కాడికి తరలించి వాళ్ళని ఆడ కూర్చొని ఒక్కొక్కరు ఎవడెవడు లారీలు రోడ్ల మీద ఏం లారీలు పోతున్నాయో మక్కయి ఉన్నట్టు ఇంతకుముందు అడుగుతా పెద్ద ర్యాలీ లెక్కనే ఉన్నది లారీలు మొత్తం తీసుకొచ్చి ఏం ప్రత్యామ్నాయం, ఏం మంత్రిత్వ శాఖలే, మీ మంత్రిత్వ శాఖలు పాడుగాను. పొద్దున్న లేస్తే ఏడ కబ్జాలు, ఏడ భూములు, పైసలు, కాంట్రాక్ట్లు, ఏడ పైసలు తిందామా తప్ప రైతులను ఆదుకోవాలి. లేచే కూర్చుంటే మూసి పరివాహిక ప్రాంతమే కదా ఇది, దాన్ని చేసేది ఏం లేదు. ఆ కాంట్రాక్ట్ ఏమైనా ఉంటే పైసలు లోపల వేసుకోవాలని. ఈ మూసి కింద రైతులను చూడు, నువ్వు ఊతవేటి దూరంలో ఉన్నారు కదా, ఏం ఏడదొస్తున్నావు, ఏం చేస్తున్నావు మీరంతా? వచ్చి వీళ్ళ వెంటనే ఇప్పుడు మురుగశీర కార్తీ ఎప్పుడు వచ్చే నెల 8 తారీఖట, 15 రోజులు కూడా లేదుగా, అయిపోయి ఇంకెక్కడ ఉన్నది? ఎన్నడు కొంటారు వీళ్ళ దగ్గర, ఎన్నడు కొంటారు? వీళ్ళకి పైసలు ఎన్నడు రావాలి? వీళ్ళు అప్పులు ఎక్కడ తిరవాలి? ఆల్రెడీ మిత్తికి తెచ్చినటువంటి పైసలు ఇప్పుడు 2 నెలల నుంచి ఇక్కడ ఉన్నాయి కాబట్టి 2 నెలల మిత్తి నువ్వు ఇచ్చేది కాలవాడ, నీ పైసలే ఇస్తలేవు. కానీ వీళ్ళ ధాన్యం టైంకి కొంటే ఆ 2 నెలల మిత్తి కూడా వీళ్ళ మీద పడదు కదా. చిన్నోళ్ళు కౌలు రైతులు వాళ్ళకి మీద పడదు కదా. ఆ సాముల దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చిన పైసల మిత్తి కూడా మీద పడదు కదా. మీ చేతగాంతనానికి, మీకు సోయి లేక, మీకు పైసల కకృతితోటి మీరు ఆలస్యం చేసేపటికే పాలన రాక గుంపు మేస్త్రి పాడుగాను. నీ గుంపు లేదా, నీ మేస్త్రికి రాదా, నీకు ఏది రాదా? ఆ భగవంతునికి ఎక్కడన్నా కనికరం వచ్చి అమ్మ ఆ నౌకరు పోయేటట్టనే చేస్తానన్నా మంచిగుండా, ఇక్కడికి వచ్చింది కదా, యాదాద్రి కాడికి వచ్చింది కదా, నా రైతులు ఇట్లా ఇబ్బంది పడుతున్నారని చెప్పని ఇమ్మీడియట్గా ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. మరి వీళ్ళ నష్టం ఎవరు తీరుస్తారు? ఇప్పుడు ఆ మిత్తిల పైసలు ఎవడిస్తాడు? బ్యాంక్ కూడా వచ్చి దర్వాజాలు కూడా విక్కపోతాడు, మిత్తికి ఇచ్చినోడు అవ్వనక్కని తిడతాడు. వస్తే ఆ తిట్లు భరించలేకనే మొన్న చచ్చిపోయిన రాజన్న తిట్లు భరించలేకనే చచ్చిపోయిండు. పేపర్లో కూడా రాసిరది, నేనన్నది కాదు. సబ్ ఇన్స్పెక్టర్ కూడా పైసలు ఇచ్చిన ఆసాం వచ్చి ఇంటికాడికి వచ్చి బూతులు తిట్టినట్ట, ఇంకెన్నడరా నువ్వు ఇచ్చేదని చెప్పని. అంటే ఏం చేయాలి అర్థం కాక భూమి అమ్ముదామని తిరిగిండు మొత్తం.
ఊర్లో తిరిగిండు, పక్క ఊర్ల దగ్గరకు పోయి నా భూమి కొనుక్కోరు అంటే ఇవాళ భూమి కొనే పరిస్థితి కూడా లేదు. ఎవడు అమ్ముతా అప్పులు తెరుస్తా అంటే భూమి కూడా కొనే పరిస్థితి లేదు. బిడ్డ పెళ్లి కూడా అప్పైందని చెప్పిండట. ఆఖరికి భూమి కూడా అమ్ముడు పోలే, ఆ తిట్లు భరించలేక రైతు చాలా ఆత్మాభిమానంతో బతికేటువంటి వ్యక్తి. ఇప్పుడు ఇంతమంది ఇక్కడ మాట్లాడిన వాళ్ళు మాది కొనుమాన మాకు రూపాయి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. మరి ఆత్మహత్యలకు కారణం ఎవరు? పురుగుల మందే పెరుగన్నం అయిందా రైతన్న అని చెప్పని పాడుకుంటూ తిరిగినాం. ఇంకా గదే కథ అవుతున్నది. కల్లాల కాడ శవాలు లేచుడు అనేది ప్రభుత్వాలకు చాలా అవమానకరము. మీకు కొద్దిగా కూడా సోయి వస్తలేదు. నేను మొన్న వారం రోజుల కింద ఒకటి చూసినా, ఇగో ఇవాళ ఒకటి చూస్తున్నా. ఇవాళ ఇగో చూడు, ఇదే శంకరయ్య అని చెప్పని కళ్ళం మీదనే ఇట్లా పడి ఉన్నాడు. ఇగో ఇది ఎంత దారుణము. కళ్ళం కాడనే ఈ ఫొటోస్, ఇగో కళ్ళం మీదనే. ఇది ఎంతమంది చావాలి ఇట్లా వడ దెబ్బకు? ఇప్పటికే నిన్న 31 మంది చచ్చిపోయారట, మొన్న 22 మంది చచ్చిపోయారు. అలా తీస్తే డేటా తీస్తే దాంట్లో రైతులే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ కావాలి ఉంటున్నారు కదా వాళ్ళకే ఎండ దెబ్బ. మనమే ఇక్కడ నిలబడలేని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఎంత 9 కూడా కాలే, ఓ గాలికి ఎంత ఎట్లున్నా చూడు, ఇప్పటికే ఫుల్ హ్యూమిడ్ అయిపోయింది. నిలబడలేని పరిస్థితి ఉన్నది. మనుషులు నిలబడితే గుంస్తున్నది. అటువంటి దగ్గర వీళ్ళు ఎక్కడికెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలి, ఎక్కడికెళ్ళి బువ్వ తెచ్చుకోవాలి, ఇండ్లు ఎంత దూరం ఉన్నాయి, వాళ్ళు వచ్చి ఎట్లా కావాలి ఉండాలి. కాంగ్రెస్ గవర్నమెంట్కు ప్రజాప్రభుత్వము రైతుల పాలన అని చెప్పుకునే ప్రభుత్వానికి నేను చెప్తున్నా ఏంటంటే, కల్లాల కాడ ఒక గింజ కూడా నెక్స్ట్ 2-3 రోజుల తర్వాత కనబడకుండా మీరు చేయగలిగినాడే మీది కరెక్ట్ పాలన అని చెప్పబడుతుంది. ఇప్పటికే అంతేనా? మేము వెంటనే ఇమ్మీడియట్ గా 2 రోజుల 3 రోజుల వారం రోజుల కూలీలు కూడా దొరుకుతలేరు అని చెప్తున్నా. హమాలీలు దొరుకుతలేరు. ఎందుకు హమాలీల షార్టేజ్ వచ్చింది? మొదలే చూడాలి కదా. నీ ఫ్యూచర్ సిటీ పాడుగాను, అది ఎన్నడైతుందో ఏమవుతుందో మాకే తెలియదు. ఉన్న బతుకుని నాశనం చేస్తున్నావు కదా అయ్యాను మీరు అంతా కలిసి. దాని గురించి మాట్లాడతారు, లేస్తే కూర్చుంటే ఫ్యూచర్ సిటీ అని. ఉన్న బతుకులు నాశనం పట్టించేసి కళ్ళాల కాడ వడ్లు కొనలేని చాతగానే ఉనివే. నువ్వు అట ఇంకా 20 ఏళ్ళకు 30 ఏళ్ళ కట దాన్ని ఏదో పెద్దగా భూలోక స్వర్గం చేస్తా అని తిరుగుతున్నాడు. ఉన్న వాటినేమో కాష్టాల కాడికి పంపిస్తున్నాడు, బొందలగడ్డ తయారు చేస్తున్నాడు తెలంగాణను. ఇమ్మీడియట్ గా 2-3 రోజుల్లో మొత్తం నువ్వు క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నావు అని తెలిసింది. ఇప్పుడు అక్కడ ఈ క్యాబినెట్ మీటింగ్ లా దీని మీదనే నిర్ణయం తీసుకొని దీని తర్వాతనే ఇంకా ఏం చేసినా కానీ నెక్స్ట్ వీక్ డేస్ ఫస్ట్ రైతుల కల్లాల కాడ ఎక్కడ కూడా ఐకేపీ సెంటర్ల దగ్గర ఒక్క గింజ కూడా కనబడకుండా చేసి నాడే ఉంటుంది. ఒక్క వర్షం వస్తే కథం, మళ్ళీ ఇండ్లు ఎంతమంది చచ్చిపోతారో తెలియదు. ఒక్క వర్షం పడ్డదంటే కథం, ఇక నష్టం ఎవడు పట్టించుకుంటాడు? రైతులను ఎవ్వడు పట్టించుకుంటలేడు. నేను కూడా రైతులకు దండం పెట్టి చెప్తున్నా, ఎవడు పైసలు ఇస్తేవాడు, ఎవడు మందు దాయిపిస్తేవాడు, నా కులపోడు నా మతపోడు అని దీన్ని చూసి ఓట్లు వేయకుర్రి. జర మంచోళ్ళని చూసి ఓట్లు వేసుకొని ప్రజాపక్షం రైతుల పక్షాన్ని ఉండేటోళ్ళను భవిష్యత్తులో ఓట్లు వేసి గెలిపించుకోవాలని రైతులకు కూడా చెప్తున్నా. థ్యాంక్ యూ.